Friends, welcome back to our channel. Today our lesson name is the necklace. 5th class unit number 3. The necklace. ఈ లెసన్లో వర్క్ షీట్స్ అన్ని చేసుకుంటూ పోదాం. ఫస్ట్ వర్క్ షీట్ 3.1. మనం క్లాస్ నీట్గా వినుంటే ఈ వర్క్ షీట్స్ అన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేసి పెట్టాం. ఫైండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ఏ డిక్షనరీ. డిక్షనరీని యూజ్ చేసుకొని ఈ వర్డ్స్కి మనం మీనింగ్స్ని ఈ స్పేస్లో ఇక్కడ రాయాలి. ఓకే, ఫస్ట్ వన్ అకేషన్, ఏ పర్టికులర్ ఈవెంట్. బారో, టేక్, యూజ్ అండ్ రిటర్న్. జ్యువెలరీ, ఆర్నమెంట్స్. అబ్సల్యూట్లీ, కంప్లీట్లీ, టోటల్లీ. ఇన్విటేషన్, ఏ రిక్వెస్ట్ టు టేక్ పార్ట్ ఇన్ సంథింగ్. ఈ విధంగా ఈ వర్డ్స్కి మీనింగ్స్ ఇటు సైడ్ రాయాలి. నెక్స్ట్ వన్ రైట్ ద సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం సెంటెన్సెస్ని రాయాలి. చూద్దాం. ఫస్ట్ డూ దేనికి వస్తుంది, డస్ దేనికి వస్తుంది అంటే ఐ, వి, యూ, దేకి డూ అనేది వస్తుంది. నెగిటివ్ ఫామ్ అయితే డు నాట్. హీ, షీ, ఇట్ నేమ్కి అయితే డస్ వస్తుంది. నెగిటివ్ ఫామ్ అయితే నాట్, డస్ నాట్. హీ, షీ, ఇట్ నేమ్ డస్ నాట్. ఐ, యూ, వి, దేకి అయితే డూ నాట్, డూ. ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయాలి. ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వన్ యూ డోంట్ హ్యావ్ కాస్ట్లీ జ్యువెలరీ ఫర్ ద ఫంక్షన్. వీ డోంట్ హ్యావ్ ఏ పెట్ టు ప్లే విత్. దే డోంట్ హ్యావ్ ఏ బుక్ టు రీడ్. He does not a chair in the theater. He does not a chair in the theater. He does not a pet to play with. ఈ విధంగా ఈ కాలమ్స్ని 3 కాలమ్స్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ని ఫామ్ చేసి ఇక్కడ ఫిల్ చేసి రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 3.2. ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేయాలి. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్గా మనం ఫామ్ చేసి రాయాలి. డ్రీమింగ్, ఏఎం మిస్ అయింది. నెక్లెస్, ఈకే, సి అనే లెటర్స్ మిస్ అయ్యాయి. డైమండ్, ఐఓ లెటర్స్ మిస్ అయ్యాయి. బ్రాస్లెట్, ఆర్, ఈ లెటర్స్ మిస్ అయ్యాయి. బ్యూటిఫుల్, ఏయుయు అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ప్రాబ్లం, ఆర్ఎల్ లెటర్స్ మిస్ అయ్యాయి. ట్రెంబల్డ్, ఆర్, ఎల్ లెటర్స్ మిస్ అయ్యాయి. చీజ్, ఈఈ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. ఈ విధంగా మీనింగ్ఫుల్ వర్డ్స్ మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ రైట్ ద వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ ద ఎండింగ్ లెటర్ ఆఫ్ ద ప్రీవియస్ వర్డ్. ప్రీవియస్ వర్డ్లో ఎండ్ అయిన లెటర్ తోటి మనం న్యూ వర్డ్ని స్టార్ట్ చేసి రాయాలి. అంతాక్షరి గేమ్ లాగా. లార్జ్, ఈతో ఎండ్ అయింది. ఎలిఫెంట్, ఈతో స్టార్ట్ అయింది. టీతో ఎండ్ అయింది. టీక్, టీతో స్టార్ట్ అయింది. కేతో ఎండ్ అయింది. కైట్, ఈతో ఎండ్ అయింది. ఎగ్. ఈ విధంగా మనకు ఒకటి ఇచ్చున్నాడు, మిగతావన్నీ మనం ఫిల్ చేసి రాయాలి. డైమండ్, డీతో ఎండ్ అయింది. డీర్, ఆర్తో రీజన్, ఎన్తో నైట్, టీతో టైట్. డిఫికల్ట్, టీతో ట్రావెల్, ఎల్తో లేజీ, వైతో ఎల్లో, డబ్ల్యూతో వెస్ట్. పెరల్, ఎల్తో లాంగ్వేజ్, ఈతో ఎక్సలెంట్, టీతో టంగ్, ఈతో ఈస్ట్. ఈ విధంగా లాస్ట్ లెటర్ ఎండ్ అయిన వర్డ్లో ఎండ్ అయిన లాస్ట్ లెటర్తో న్యూ వర్డ్ స్టార్ట్ అవ్వాలి. నెక్లెస్, ఈతో ఎక్సెస్, ఎస్తో సక్సెస్, ఎస్తో స్కేర్డ్, డీతో డ్రెస్డ్. ఈ విధంగా ఇంగ్లీష్లో వర్డ్స్తో మనం మీనింగ్ఫుల్ వర్డ్స్తో అంతాక్షరి గేమ్ని యూజ్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్ పుట్ ద క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ని, కామాస్ని, ఇన్వర్టెడ్ కామాస్ని, ఫుల్ స్టాప్ వేర్ ఎవర్ నెసెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్స్. ఇక్కడ ఒక ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చి ఉంటాడు. దీన్ని క్యాపిటల్ లెటర్స్, కామా, ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్, పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో మనం అన్నీ చేసున్నాం. వాటిని ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో చూసి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ రాయాలి. స్టార్టింగ్ మనం రాసే ప్రతి లెటరు క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సెంటెన్స్ స్టార్టింగ్లో పేర్లు రాసేటప్పుడు ఊర్ల పేర్లు, మన పేర్లు, ఏ పేర్లు రాసినా కూడా క్యాపిటల్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి.
నెక్స్ట్ ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలో చూసుకుంటూ వాటిని ఈ ప్యాసేజ్ని రీరైట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. జేన్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కామా టుక్ అవుట్ ఏ లార్జ్ బాక్స్ కామా ఓపెన్ ఇట్ అండ్ సెడ్ కామా చూజ్ మై డియర్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్, కొటేషన్ మార్క్స్, చూజ్ మై డియర్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మన యొక్క ఎక్స్ప్రెషన్ చూజ్ మై డియర్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్, అండ్ కొటేషన్స్ డైలాగ్ చెప్పింది కాబట్టి కొటేషన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామన్స్ పెట్టాలి. నెక్స్ట్ షీ అనేది క్యాపిటల్ లెటర్లో రాసి షీ సా మెనీ బ్రాస్లెట్స్ కామా ఇంకో వస్తువులు చెప్తుంది. మనం వస్తువులు చెప్తున్నప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి కాబట్టి డివైడెడ్ని దేంతో డివైడ్ చేస్తాం, కామాస్తో డివైడ్ చేస్తాం. బ్రాస్లెట్స్, పెరల్స్, నెక్లెసెస్, వింటైన్, క్రాసింగ్, గోల్డ్ అండ్ జెమ్స్, చాలా వజ్రాలు, గోల్డ్, ముత్యాలు అన్నీ ఉన్నాయి అని చెప్పి చాలా వస్తువులు చెప్తుంది కాబట్టి కామాతో చెప్పి లాస్ట్లో ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాం. దట్ ఈస్ ద పంక్చుయేషన్ మార్క్స్ యూజ్డ్ అండ్ రీరైట్ ద ప్యాసేజ్. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 3.3 ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్నమెంట్స్ ఇన్ ద బాక్స్. ఫైండ్ ఇన్ ద గ్రేడ్ అండ్ సర్కిల్ దెమ్. దీంట్లో కొన్ని ఆర్నమెంట్స్, జ్యువెలరీకి సంబంధించిన వస్తువులు, కొన్ని వస్తువులు ఉన్నాయి, జ్యువెలరీకి సంబంధించినవి ఉన్నాయి. వాటి ఏమేమి ఉన్నాయి గుర్తుపెట్టి వాటిని కలర్ చేయడం అయినా చేయండి, లేకపోతే వాటిని నీట్గా సర్కిల్ చేయండి. నేనైతే నీట్గా మీకు తెలుస్తుందని కలర్స్ చేసి పెట్టాను. చూద్దాం. బ్రాస్లైట్, చైన్, రింగ్, నెక్లెస్, బ్యాంగిల్, యాంక్లెట్. ఈ విధంగా మన జ్యువెలరీ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ గ్రిడ్లో నుంచి. దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ వన్, రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ని ఇక్కడ స్పేస్లో రాయమంటున్నాడు. చూద్దాం. షీ డాన్స్డ్ మ్యాడ్లీ, he cried loudly, children walked fast, the teacher ate slowly, the boy jumped quickly, the little girl sang sweetly. ఈ విధంగా మనం మ్యాచ్ చేసి రాసేయాలి. ఓకే. లాస్ట్లో ఫుల్ స్టాప్. నెక్స్ట్ వర్క్షీట్ 3.4 ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. వీటిని మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. రీడ్ ద టెస్ట్ వన్ సండే. ఈ టెస్ట్ 1 సండే నుంచి 100 ఫ్రాన్స్ వరకు ఆ ప్యాసేజ్ని చదవాలి. అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్, రీడ్ ద ఎక్స్ప్రెషన్స్, పుట్ టిక్ మార్క్. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరు చెప్పారు, ఆ డైలాగ్ హూ సెడ్ హూమ్, హూ సెడ్ టు హూమ్, ఎవరు చెప్పారు వాళ్ళ కాడ మనం టిక్ మార్క్ అనేది పెట్టమంటున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరు చెప్తే వాళ్ళు. చూద్దాం. గుడ్ మార్నింగ్ జేన్, ఈ డైలాగ్ ఎవరు చెప్పారు, మ్యాటిల్డా. డూ ఐ నో యూ, నేను నీకు తెలుసా, జేన్ ఎవరు చెప్పారు, జేన్. హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్, ఎవరు చెప్పారు ఇది, జేన్. ఎస్ యూ డిడ్ నాట్ నోటీస్ డిడ్ యూ, ఎవరు చెప్పారు ఇది, మెటిల్డా. ఇట్ వాజ్ వర్త్ ఓన్లీ 500 ఫ్రాన్స్, అది 500 ఫ్రాన్స్కి మాత్రమే ఉంటుందని ఎవరు చెప్పారు, జేన్ అయితే చెప్పారు. ఈ విధంగా ఎవరు డైలాగు ఎవరు చెప్పారు అనే దాన్ని మనం అక్కడ టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఈడీ అండ్ అబోవ్ ద పారాగ్రాఫ్. సేమ్ అదే పారాగ్రాఫ్లో నుంచి ఈడీతో ఎండ్ అయ్యే వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ టెక్స్ట్ బుక్లో నుంచి ఈ స్పేస్లో మనం ఫిల్ చేయాలి. సేమ్ అదే ప్యాసేజ్లో సర్ప్రైజ్డ్, అడ్రస్డ్, ఆస్క్డ్, చేంజ్డ్, హ్యాపెండెడ్, లుక్డ్, ఓపెన్ మౌత్డ్, స్మైల్డ్. ఈ విధంగా ఈ ప్యాసేజ్లో నుంచి ఈడీకి సంబంధించి ఈడీ ఉన్నటువంటి వర్డ్స్ను ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ వన్, అన్స్క్రీమబుల్ ద లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ లెటర్స్ని జంబుల్ చేసి ఇచ్చుంటాడు, LYSUDDEN అని జంబుల్ చేసి ఇచ్చుంటాడు. దీన్ని మనం కరెక్ట్గా వర్డ్ రాసి మీనింగ్ఫుల్ వర్డ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ద జంబుల్ లెటర్స్ని కరెక్ట్ వర్డ్ ఇక్కడ రాయమంటున్నాడు. సో ఫస్ట్ వన్, సడన్లీ, ఇది ఇచ్చున్నాడు. అడ్రస్డ్, GEDCHA అని ఇచ్చున్నాడు. చేంజ్డ్, డైమండ్, ఇన్నోసెంట్ వచ్చింది. ఇమిటేషన్
ఇమిటేషన్ అని రాసుకోండి, నకిలీ ఇది అని. ఇక్కడ ఇచ్చిన అన్స్క్రీమబుల్ వర్డ్ ఏంటంటే ఇమిటేషన్. దాన్ని కరెక్ట్గా ఇక్కడ రాస్తే ఇమిటేషన్ అనే వర్డ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఇమిటేషన్ అని రాంగ్గా రాయడం జరిగింది. నెక్స్ట్ కాంప్రహెన్షన్, వాళ్ళ యొక్క డైలాగ్స్ చదవండి. ఈ యొక్క డైలాగ్స్ కాంప్రహెన్షన్ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ మనం నీట్గా చదివితే ఆ కన్వర్జేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. వాటిని మనం ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్యాన్ రీడ్ దిస్ కన్వర్జేషన్. లాయిజల్ ఏమడుగుతున్నాడు, మెటిల్డా యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ టుడే, నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడిగాడు. మెటిల్డా ఏం చెప్తుంది, ఎస్ డియర్ ఐ మెట్ జాన్ టుడే, నా ఫ్రెండ్ జాన్ని కలిశాను. లాయిజల్ ఏం చెప్తాను, డిడ్ యూ టెల్ హర్ అబౌట్ నెక్లెస్ గురించి చెప్పావా? ఎస్ చెప్పాను. మెటిల్డా ఏం చెప్తుంది, ఎస్ షీ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ అస్, చాలా సారీ చెప్పింది మనకి. లాయిజల్ థ్యాంక్ గాడ్, ఆమె అర్థం చేసుకుంది మొత్తానికి మన బాధని అని చెప్పాడు. మెటిల్డా షీ టోల్డ్ దట్ ఇట్ వాజ్ అన్ ఇమిటేషన్ ఆర్నమెంట్, అదొక ఇమిటేషన్ ఆర్నమెంట్ అని చెప్పింది జైన్. లాయిజల్ ఏం చెప్పింది, హో మై గాడ్ వీ సఫర్డ్ అ లాట్ టు అఫ్రాడ్ ఇట్, మనం చాలా కష్టపడ్డాం దాన్ని ఆపుని తీర్చడానికి అని చెప్పి లాయిజల్ చెప్పాడు. మెటిల్డా ఏం చెప్పింది, షీ అప్రిషియేటెడ్ అవర్ హానెస్టీ అండ్ గిఫ్టెడ్ హర్స్ 10 times, ఆమె అప్రిషియేట్ చేసి మనం ఇచ్చిన దానికి 10 ఎక్కువ ఇచ్చింది. లాయిజల్ హానెస్టీ ఈజ్ రివార్డెడ్, ఎప్పుడైనా నిజాయితీయే గెలుస్తుంది. వీ షుడ్ డొనేట్ ఇట్ ఫర్ ద నీడీ, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనం దానం చేద్దాం. మెటిల్డా ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్పింది. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఈజ్ మెటిల్డాస్ ఫ్రెండ్, మెటిల్డా ఫ్రెండ్ ఎవరు? జేన్. వై వాజ్ మెటిల్డా హ్యాపీ, మెటిల్డా ఎందుకు హ్యాపీగా ఉంది? మెటిల్డా మెట్ హర్ ఫ్రెండ్ని కలిసింది కాబట్టి హ్యాపీగా ఉంది. వై డిడ్ జేన్ ఫీల్ సారీ అబౌట్ మెటిల్డాకి ఎందుకు సారీ చెప్పింది జేన్? మెటిల్డా రీప్లేస్ ద ఇమిటేషన్ నెక్లెస్ విత్ ఎ డైమండ్ నెక్లెస్, నకిలీ నెక్లెస్కి బదులుగా డైమండ్ నెక్లెస్ అనేది ఎంతో కష్టపడి జేన్కి ఇచ్చింది. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇమిటేషన్ అంటే మీనింగ్ ఏంటి? రియలా నాట్ రియల్, ఇమిటేషన్ మీనింగ్ నాట్ రియల్. ఓకే. వై డిడ్ జేన్ గిఫ్ట్ మెటిల్డా 10 times ఆఫ్ ద మనీ 10 times ఎందుకు ఎక్స్ట్రాగా ఇచ్చింది? మెటిల్డా సఫర్ 10 years నుంచి చాలా బాగా సఫర్ అయింది కాబట్టి టు రీపే ద లోన్స్ ఫర్ రీప్లేసింగ్ ద ఫేక్ నెక్లెస్, లోన్స్ కట్టుకొని చాలా బాగా సఫర్ అయింది కాబట్టి ఆమెకి అమౌంట్ 10 times ఎక్స్ట్రా అనేది ఇచ్చింది. 10 సంవత్సరాలు కష్టపడింది కాబట్టి 10 times ఎక్స్ట్రాగా ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ 3.6 ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేసి రాస్తాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్తో ఫిల్ చేసి రాయాలి. ఆర్టిషియన్ SAN అనేది కరెక్ట్ మిస్ అయిన లెటర్స్. డెలిసియసీ ACY అనే లెటర్స్ మిస్ అయ్యాయి. యాంగ్జియస్ OUS అనే లెటర్స్ మిస్ అయ్యాయి. గ్యాస్ట్లీలో మిస్ అయ్యాయి. TLY అనే లెటర్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రేజెస్ని మ్యాచ్ చేయాలి. టాకింగ్ టాయ్, వాకింగ్ స్టిక్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రింకింగ్ వాటర్, ఫ్లోయింగ్ రివర్. ఈ విధంగా మీనింగ్ఫుల్ ఫ్రేజెస్ని మనం ఫిల్అప్ చేసి ఇక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అండర్లైన్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. అడ్జెక్టివ్స్ని మనం ఇక్కడ అండర్లైన్ చేయాలి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ విశేషణాలు అంటే వాటి యొక్క గుణాలను తెలిపేది. నౌన్ యొక్క గుణాన్ని కానీ ప్రనౌన్ యొక్క గుణాన్ని కానీ తెలియజేసేది. ఓకే, వాటిని అడ్జెక్టివ్స్ అంటారు. రాహుల్ ఈజ్ వర్కింగ్ ఎట్ నంద్యాలలో వర్క్ చేస్తున్నాడు. హీ వర్క్స్ ఫర్ 8 hours. ఎంతవరకు అతని యొక్క ఏం చేస్తున్నాడు? వర్క్స్, ఎక్కువ పని చేస్తున్నాడు. సో అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. పని చేస్తున్నాడు, అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. వర్క్స్ ఈజ్ ద అడ్జెక్టివ్. లీలా హ్యాడ్ బ్లోన్ ఏ బెలూన్ని బ్లోన్ చేస్తుంది. డాష్ బ్లోయింగ్ విండ్ టుక్ ఇట్ అవే. సో ఏమవుతుంది అక్కడ? బ్లోయింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. లీలా యొక్క గుణాన్ని, ఆ బెలూన్ యొక్క నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సుజయ్ ఈజ్ టాకింగ్ విత్
హిస్ టాకింగ్ టాయ్. టాయ్ అనేది ఏంటి ఇక్కడ? నౌన్ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, టాకింగ్ చేస్తుంది, మాట్లాడే బొమ్మ అని దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. బాబీ ఈజ్ డ్రైవింగ్ ద కార్ విత్ డ్రైవింగ్ లైసెన్స్. ఏ లైసెన్స్ అది? డ్రైవింగ్ లైసెన్స్. దాని యొక్క లైసెన్స్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ప్రసాద్ ఈజ్ వాషింగ్ క్లాత్స్ ఇన్ ఏ వాషింగ్ మెషిన్. ఏ మిషన్ అది? వాషింగ్ మిషన్. మిషన్ యొక్క గుణాన్ని తెలియజెప్తుంది. దట్ ఈస్ ద వాషింగ్ ఈజ్ ద అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 3.7. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్ ఆర్డర్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. కరెక్ట్ అడ్జెక్టివ్ని మనం ఇక్కడ ఫిల్ చేసి రాయాలి. కరెక్ట్ అడ్జెక్టివ్ని మనం ఆల్రెడీ లెసన్లో చెప్పుకున్నాం. షేపు, ఈ విధంగా మనం ఏ విధంగా కలరు, ఈ విధంగా ఏది ఆర్డర్లో అడ్జెక్టివ్ ఆర్డర్ ఒక ఆర్డర్ చెప్పుకున్నాం టెక్స్ట్ బుక్లో. ఆర్డర్ని ఫాలో అయ్యి మనం ఈ టాస్క్ని ఫిల్ చేయాలి. అండ్ మీనింగ్ఫుల్గా వచ్చేటట్టు సెంటెన్సెస్ని ఫిల్ చేయాలి. అమన్ బాట్ ఏ డాష్ డాష్ కార్. దీనికి ఏది సరిపోతుంది? అమన్ బాట్ ఏ బ్లాక్ న్యూ కార్ సరిపోతుందా? ఏ న్యూ బ్లాక్ కార్ సరిపోతుందా? సో ఆర్డర్, ఏ న్యూ బ్లాక్ కార్. ఇట్ ఈజ్ యాన్ డాష్ డాష్ బుక్. ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్, ఓల్డ్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. ఇట్స్ డాష్ డాష్ విలేజ్. ఏ విలేజ్? లవ్లీ. ఇట్స్ ఏ లవ్లీ బిగ్ విలేజ్. ఇట్స్ ఏ లవ్లీ బిగ్ విలేజ్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, హీస్ గాట్ డాష్ డాష్ ఐస్. బిగ్. హీస్ గాట్ బిగ్ బ్లూ ఐస్ అనేది ఆర్డర్లో రాయాలి. సైజు, కలర్ అనేది ఫస్ట్ సైజ్ రాయాలి, తర్వాత కలర్ అనేది ఆర్డర్లో వస్తాయి అడ్జెక్టివ్స్. మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసాం. వాటిని ఫాలో అవుతూ ఆర్డర్స్, అడ్జెక్టివ్ ఆర్డర్ని ఫాలో అవుతూ రాయాలి. ఇట్స్ డాష్ డాష్ ఫోన్. బి అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. ఎక్స్పెన్సివ్ కాస్ట్కి సంబంధించింది, తర్వాత థింగ్స్కి సంబంధించింది రాయాలి ఆర్డర్లో. ఇట్స్ డాష్ డాష్ చాక్లెట్. ఏ డెలీషియస్ షేప్. తర్వాత టేస్ట్కి సంబంధించి చెప్పాలి. నెక్స్ట్ షేప్ వస్తే షేప్. ఫస్ట్ టేస్ట్ రాయాలి, డెలీషియస్ రౌండ్ చాక్లెట్. షేప్ గురించి రాయాలి అడ్జెక్టివ్స్ ఆర్డర్లో. ఇట్స్ డాష్ డాష్ ఫిలిం. ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిలిం. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని చెప్పి తర్వాత దాని యొక్క ఏజ్ని చెప్పడం. ఓల్డ్ ఫిలిం. నెక్స్ట్, ద డాష్ డాష్ విజిటర్స్ వేర్ అమెరికన్స్. లాస్ట్ 2 నెంబర్ వచ్చిన తర్వాత ర్యాంక్, తర్వాత నెంబర్స్ అనేది వేయాలి. బి లాస్ట్ 2. నెక్స్ట్ వన్, డాడ్ క్యాన్ ఐ హ్యావ్ దట్ డాష్ డాష్ పెన్. తర్వాత ముందు సైజు, నెక్స్ట్ కలర్. లిటిల్ రెడ్. లిటిల్ రెడ్ అనేది ఆన్సర్. ఏ. we ate dash dash food today. బి డెలీషియస్ ఫ్రెంచ్ ఫుడ్ అనేది ఆన్సర్. ఈ విధంగా అడ్జెక్టివ్స్ ఆర్డర్ని మనం టెక్స్ట్ బుక్లో అడ్జెక్టివ్స్ ఆర్డర్స్ని మనం వాటి యొక్క ఆర్డర్స్ని టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసాం. వాటిని బేస్ చేసుకుంటూ ఇక్కడ ఫిలప్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ వర్క్షీట్ 3.8. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా అండర్లైన్ ద WH క్వశ్చన్స్ ఇన్ యువర్ లెసన్ అండ్ రైట్ దమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. WH క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాసేజ్లో ఎతికి మీ లెసన్ నుంచి ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మీరు క్వశ్చనరీ ఫామ్లో ఏదైతే ఉంటుందో, క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలి. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ మీ లెసన్లోనే ఉంటుంది, నెక్లెస్ లెసన్లోనే. కుడ్ యూ లెండ్ మీ దిస్ క్వశ్చన్. డూ ఐ నో యూ క్వశ్చన్. హ్యావ్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మై క్వశ్చన్ మార్క్. ఈ విధంగా క్వశ్చన్ మార్క్ ఉన్న WH క్వశ్చన్స్ని ఇక్కడ మనం ఫిల్ చేసి రాయాలి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ క్వశ్చన్ వర్డ్స్. రైట్ క్వశ్చనరీ వర్డ్స్ తోటి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. క్వశ్చనరీ వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతాయి? మ్యాక్సిమం WH క్వశ్చన్తో స్టార్ట్ అవుతాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? హౌ డూ యూ గో హోమ్?
విచ్ ఈజ్ యువర్ స్కూల్, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. ఈ విధంగా WH క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. రైట్ వెదర్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లూస్. నువ్వు అగ్రీ అయ్యావా డిసగ్రీ అయ్యావా అనేదాన్ని ఇక్కడ ఈ క్లూస్ ఆధారంగా ఈ స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి అంటున్నాడు. ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్ అయితే ఇవి రాయాలి, డిసగ్రిమెంట్ అయితే ఐఆమ్ సారీ, ఐఆమ్ అఫ్రైడ్ అనే వర్డ్స్ని యూజ్ చేయాలి. అగ్రీ అయ్యావు, నువ్వు ఆ స్టేట్మెంట్కి అగ్రీ అయితే అబ్జల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ అని మనం మన యొక్క ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. నువ్వు ఆ స్టేట్మెంట్కి డిసగ్రీ అయ్యావనుకో ఇవి చెప్పాలి. ఎక్స్ప్రెసింగ్ ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, ఐఆమ్ సారీ, నాకు ఇష్టం లేదు, ఐఆమ్ అఫ్రైడ్, నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి డిసగ్రీ చేయాలి. ఓకే, నెక్స్ట్ యు ఆర్ ఆసమ్. ఆసమ్, నువ్వు ఆసమ్ అంటే నువ్వు అగ్రీ అవుతున్నావు, యాజ్, అబ్జల్యూట్లీ. అవర్ హెడ్ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్, మన హెడ్ మాస్టర్ మంచివాడు, అగ్రీ అవుతే ఎగ్జాక్ట్లీ అని చెప్పాలి. గర్ల్స్ షుడ్ నాట్ గో అవుట్, అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు. డిసగ్రిమెంట్, ఐఆమ్ అఫ్రైడ్, డిసగ్రిమెంట్, నువ్వు అగ్రీ అవ్వట్లేదు కాబట్టి ఐఆమ్ అఫ్రైడ్ అని చెప్పాలి. వీ షుడ్ ప్లే డైలీ, రోజు మేము ఆడుకుంటాం అనేది నిజమైతే అగ్రీ అవుతున్నావు కాబట్టి ఎస్ యు ఆర్ రైట్, నేను అగ్రీ అవుతున్నాను. అగ్రీ అయితే ఈ స్టేట్మెంట్స్ మనం ఇవ్వాలి, డిసగ్రీ అయితే ఈ స్టేట్మెంట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్షీట్ 3.9. ఈ విధంగా మనకి ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. ఈ స్టోరీ ఏంటంటే పుట్ ద సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. ఒక స్టోరీ అయితే ఇక్కడ ఇచ్చుంటాడు, ఈ స్టోరీని జంబుల్ చేసి ఇచ్చుంటాడు, వాటిని మనం కరెక్ట్ ఆర్డర్లో ఇక్కడ స్పేస్లో రాయాలి, ఈ స్పేస్లో రాయాలి. అసలు ఈ స్టోరీ బట్టి ఏం అర్థమవుతుంది మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీని జంబుల్ చేసి ఇచ్చుంటాడు, మనం కరెక్ట్గా పేస్ట్ చేసి ఇక్కడ రాస్తాం. దీన్ని బట్టి స్టోరీని మనం చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఏ పూర్ వుడ్ కటర్. ఒక పేద వుడ్ కటర్ అనే చెట్లు నరుక్కుంటా వుడ్ కటర్ అనే అతను నివసిస్తూ ఉండేవాడు. నెక్స్ట్ ఏమైంది, వన్ డే వైల్ హీ వాజ్ కటింగ్ ఏ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. అది జారి పడిపోయింది. చూడు, చెట్టును నరుకుతా ఉన్నాడు, అది జారి ఎక్కడ పడిపోయింది, నదిలో పడిపోయింది. ఈ పిక్చర్ని చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ అన్ ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్. ఒక ఏంజల్ బయటకు వచ్చింది. చూడండి, ఈ పిక్చర్ని చూస్తే మన స్టోరీని ఇక్కడ కరెక్ట్ ఆర్డర్లో రాసేయచ్చు. ఓకే, అన్ ఏంజల్ కేమ్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ గోల్డెన్ యాక్స్. ఒక గోల్డెన్ యాక్స్ని ఆఫర్ చేసింది బయటకు వచ్చి. ద వుడ్ కటర్ ఏం చెప్పాడు, రిఫ్యూజ్డ్, తిరస్కరించాడు, అది నాది కాదు అని చెప్పాడు. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ సిల్వర్ యాక్స్. ఫస్ట్ గోల్డ్ యాక్స్ ఇచ్చింది, కాదన్నాడు. తర్వాత సిల్వర్ యాక్స్ ఇచ్చింది. ద వుడ్ కటర్ రిఫ్యూజ్డ్ ఇట్, అది కూడా నాది కాదన్నాడు. ద ఏంజల్ కేమ్ అండ్ ఆఫర్డ్ హిజ్ ఓన్ యాక్స్, అతని యొక్క ఓన్ యాక్స్ని ఇచ్చింది. హీ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ, హ్యాపీగా ఇది నాదే అని చెప్పి తీసుకున్నాడు. ఎవరైనా గోల్డ్ సిల్వర్ వదులుకుంటారా, అతని యొక్క ఆనెస్టీకి మెచ్చి 3 యాక్సెస్ని ఆయనకి ఇచ్చేయడం జరిగింది. ద వుడ్ కటర్ బికమ్ రిచ్, గోల్డ్ సిల్వర్ వచ్చింది కాబట్టి అమ్ముకొని బికమ్ రిచ్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మన మోరల్ ఏంది, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ విధంగా స్టోరీని ఈ పిక్చర్స్ని బట్టి ఈ సెంటెన్సెస్ని మనం రీఅరేంజ్ చేసి కరెక్ట్గా నెంబరింగ్ ఇచ్చి నీట్గా రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్షీట్ 3.10. ఈ విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద స్టోరీ, వీడియో కూడా లెంతీ అవుతుంది. దీని యొక్క సారాంశం ఏంటంటే, ఒక స్తుతి అనే అమ్మాయి క్లాస్లో మంచి స్పెల్లింగ్స్ చెప్పే అమ్మాయి. అక్కడ ఆ అమ్మాయికి తను బాగా స్పెల్లింగ్ చెప్తుంది కాబట్టి ఇంకా చదువుకోవలేదని చెప్పి ఒకరోజు చదువుకోకుండా అలాగే డిక్టేషన్ రాయడానికి మనం డిక్టేషన్ వర్డ్స్ రాస్తూ ఉంటాం కదా, ఆ ఎస్టీ పెట్టింది మేడం, రజనీ మేడం ఎస్టీ పెడితే ఆ అమ్మాయి ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోవడంతో కర్చీఫ్ అనే వర్డ్ని కన్ఫ్యూజ్ అయింది. ఇది ఐఈఎఫ్ వస్తుందా ఈఎఫ్ వస్తుందా అని కన్ఫ్యూజ్ అయ్యి పక్క అమ్మాయి గ్రీష్మ దాంట్లో చూసి రాయడానికి ప్రయత్నించింది. తర్వాత ఇది తప్పు, నేను చేసేది తప్పు అని చెప్పి ఆ అమ్మాయికే తెలిసి ఆ పదాన్ని తుడిపేసి తను మిస్టేక్ అయినా కూడా తన మిస్టేక్ ఏదైతే రాయాలనుకుందో అదే రాసి తన హానెస్టీని నిరూపించుకుంది. సో ఇలాంటి పనులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా నీట్గా ఇంటికాడ ఎవ్రీడే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, వర్డ్స్ని ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవాలని చెప్పి స్తుతి అని అనుకొని వెళ్ళిపోద్ది. సో హానెస్టీని ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ వాటికి ఆ ప్యాసేజ్కి సంబంధించి ఆ స్టోరీకి సంబంధించి క్వశ్చన్ కదా, ఆ రైట్ ఆప్షన్ని ఇక్కడ మనం ఆన్సర్లో ఏబిసిడీలు ఏదైతే
కరెక్ట్ ఎంత ఉందో దాన్ని చూస్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. ద నేమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ టీచర్ ఎవరు? రజని, మిస్సెస్ రజని. ద స్పెల్లింగ్ విచ్ కన్ఫ్యూజ్ స్తుతి, ఏ స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ అయింది? కర్చీఫ్, ఏ. స్తుతి వాంటెడ్ టు కాపీ ద స్పెల్లింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి కాపీ చేయాలనుకుంది? గ్రీష్మ దాంట్లో నుంచి కాపీ చేయాలని, బి. స్తుతి చేంజ్డ్ ద కాపీ స్పెల్లింగ్ టు ద రాంగ్ వన్ బికాస్ షీ వాంటెడ్ టు బీ హానెస్ట్. సో మళ్ళీ అతను చూసి రాసిన దాన్ని కొట్టేసి తప్పుగానే రాసింది. ఎందుకని? నాకు వచ్చింది నేను రాస్తాను, హానెస్టీగానే ఉంటాను అని. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రాంక్లీ హరీడ్లీ అంటే హడావిడిగా, కంగారు పడిపోవడం. ఓకే, ఏ. నెక్స్ట్, యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ని డిక్టేట్ చేస్తారు, వాటిని నీట్గా స్తుతి రాసినట్టు నీట్గా స్పెల్లింగ్స్ ఇక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ వన్, ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్, రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనం లెసన్ నీట్గా విన్నాం కాబట్టి వీటికి ఆన్సర్ని ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా ఫిల్ చేసాం. వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాజ్ మెటిల్డా? మెటిల్డా ఎలాంటి అమ్మాయి? మెటిల్డా వాజ్ ఎ ప్రెటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ ఫ్రమ్ ఎ పూర్ యాన్షియన్ ఫ్యామిలీ. చేతి వృత్తి చేసుకున్న ఫ్యామిలీలోంచి వచ్చిన అందమైన అమ్మాయి. నెక్స్ట్, వై డిడ్ మెటిల్డా హస్బెండ్ కమ్ హోమ్ హ్యాపీలీ? ఎందుకు హ్యాపీగా వచ్చాడు? మెటిల్డాస్ హస్బెండ్ కమ్ హ్యాపీలీ హ్యాజ్ హీ రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ టు బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది, అందుకే హ్యాపీగా వచ్చాడు. హూ హెల్ప్డ్ మెటిల్డాస్ టు గో టు ద పార్టీ? పార్టీకి వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేశారు మెటిల్డాకి? మెటిల్డాస్ ఫ్రెండ్ జేన్ హెల్ప్డ్ హర్ టు గో టు ద పార్టీ. పార్టీకి వెళ్ళడానికి జేన్ అనే వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేసింది. వాట్ వాజ్ ద ప్రైజ్ ద రీప్లేస్డ్ నెక్లెస్? రీప్లేస్ చేసిన నెక్లెస్ ఎంత కాస్ట్ పడింది వాళ్ళకి? 36,000 ఆఫ్ ఫ్రాన్సెస్. 36,000 ఆఫ్ ఫ్రాన్సెస్ అమౌంట్ అయితే వాళ్ళకి అయింది రీప్లేస్ చేయడానికి. హౌ డిడ్ ద కపుల్ గెట్ ద మనీ టు బై ద డైమండ్ నెక్లెస్? వాళ్ళు ఆ పార్టీలో డైమండ్ నెక్లెస్ పోగొట్టుకున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు ఏ విధంగా మనీని ఎన్ని సంవత్సరాలు పే చేశారు? మెటిల్డా అండ్ హస్బెండ్ వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడి 10 years టు పే ద డిబేట్ కంప్లీట్లీ. 10 సంవత్సరాలు వాళ్ళు తిండి తిప్పలు మానేసి కష్టపడితే 10 సంవత్సరాలు ఆ అమౌంట్ని, ఆ అప్పుని తీర్చడం జరిగింది. వాజ్ ద లాస్ట్ నెక్లెస్ ఏ రియల్ వన్? వాళ్ళు పోగొట్టుకున్న నెక్లెస్ రియల్ దా? నో, ద లాస్ట్ నెక్లెస్ వాజ్ ఇమిటేటెడ్ వన్. ఇమిటేట్ చేసింది, ఇమిటేట్ అంటే నకిలీది అని. వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద నెక్లెస్ గివెన్ బై జేన్? జేన్ ఇచ్చిన నెక్లెస్ ఎంత కాస్ట్ ఉంటుంది? ద కాస్ట్ ఆఫ్ ద నెక్లెస్ గివెన్ బై జేన్ వాజ్ అబౌట్ 500 ఫ్రాన్స్. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన నెక్లెస్ 500 ఫ్రాన్సెసే ఉంటుంది, బట్ వాళ్ళు నిజం అనుకొని 36,000 స్పెండ్ చేసి ఆ అప్పును తీర్చడానికి 10 years కష్టపడ్డారు. దిస్ ఈస్ కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్, ద నెక్లెస్. జై హింద్, జై భారత్.